శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే ఏంటి ఒక పక్క మూసీకి సంబంధించి కానీ లేకపోతే ఫ్యూచర్ సిటీకి సంబంధించి కానీ తెలంగాణను జపాన్ మోడల్గా తీర్చిదిద్దామని జపాన్ పర్యటన నేపథ్యంలో ఇటు సీఎం కానీ సీఎం బృందం కానీ చెప్తుంది. కానీ మరోపక్క ఫ్యూచర్ సిటీకి సంబంధించి మీరు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. జపాన్ లాగా చేయాలనుకోవడము, లేకపోతే ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనైనా ఏ పట్టణం లాగానైనా తీర్చిదిద్దాలనుకోవడం నేరం కాదు, తప్పు కాదు, మంచి ఆలోచన. ఈ ప్రభుత్వం నేను జపాన్ లోని టోక్యో నగరమో లేకపోతే కిటుజాషో ఆ నగరం లాగానో లేకపోతే ఇంకే నగరం లాగానో చేయాలనుకోవడం వాస్తవమే. రైజింగ్ ఇన్ వాళ్ళు పెట్టుకున్న స్లోగన్ ఏంటంటే రైజింగ్ తెలంగాణ అని పెట్టుకున్నారు. దేంట్లో రైజ్ అయింది ఇప్పటి వరకు? అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయిపోయిండ్రు. వాళ్ళు చేస్తా అన్నటువంటి అభివృద్ధి, ఈరోజు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడితే గడిచిన ప్రభుత్వం మీద మాకు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉందని మాట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రాను కూడా ఆపేసింది. మళ్ళీ కొంతమందిని బెదిరించడానికా లేకపోతే కొంతమందిని మళ్ళీ నిన్నేదో స్టార్ట్ చేసినట్టున్నారు. వీళ్ళ మాట వినకపోతే ఎవరు తన మాట వినకపోతే వాళ్ళ మీద హైడ్రా ప్రయోగించేటువంటి పరిస్థితి. మూసి కూడా మనం చూసినాం, 3 నాళ్ళ ముచ్చటగా మూసి మిగిలిపోయింది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత రైజింగ్ తెలంగాణ, ఫాలింగ్ తెలంగాణ అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలా. ఇది రైజింగ్ తెలంగాణ, ఫాలింగ్ తెలంగాణ, 22, 23 కానీ లేకపోతే 23, 24 వాళ్ళు సాధించినటువంటి పన్నుల ఏదైతే పన్నులు తెలంగాణలో రికవరీ చేసిండ్రో 91 కోట్లు డిఫరెన్స్ తోని పన్నులు ఇప్పుడు, అంటే ఇంత తక్కువ పన్నులు ఎప్పుడు కూడా రాలేదన్నమాట. అంటే మరి ఇంత డిఫరెన్స్, ఈ విధంగా ప్రభుత్వము ఇంత తక్కువ పన్నులు ఆదాయము సమకూర్చుకోవడంలో ఇంత తక్కువ ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి కరోనా కాలంలో కూడా తెలంగాణలో రెవెన్యూస్ ఇస్తూ ఇంతకంటే ఎక్కువ వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో బడ్జెట్ సరిపోక, రెవెన్యూ లోటు పూడ్చుకోలేక, సంక్షేమాన్ని సర్దుబాటు చేసుకోలేక, అభివృద్ధిని కొనసాగించలేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సరే అక్కడ జపాన్కు వెళ్ళినప్పుడు సహజంగానే అక్కడ కొన్ని సంస్థలు మనతో ఒప్పందాలు చేసుకోవడం అట్లాంటివన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దావోస్ వేదిక కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఫోక్స్కాన్ కానీ లేకపోతే ఒక యాపిల్ కానీ లేకపోతే చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. అట్లనే ఈ ప్రభుత్వం కూడా డెఫినెట్ గా ఏదో కొంత సాధించేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో పెట్టుకున్నారు. కానీ ఆ కంపెనీలు ఎంతవరకు మనము రిలయబుల్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎంతవరకు సస్టైన్ అయ్యిండ్రు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, మనకి ఏ విధంగా తోడ్పాటు కాగలుగుతారు అనేది. ఇప్పుడు మనం చదివినాం, నమస్తే తెలంగాణలో చదివినాం, ఇద్దరు ఉన్నటువంటి కంపెనీ, ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్న కంపెనీ నుంచి 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 3,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూరేటట్టు ఈ ప్రభుత్వం చేసింది అనేటువంటి ఒప్పందాలు చేసుకున్నారు అనేటువంటిది మనం విన్నాం. అంటే రైజింగ్ తెలంగాణ అంటే మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనకేం కోపం లేదు, బాధ లేదు. వాళ్ళు నిజమైనటువంటి అంటే వాస్తవికతకు దగ్గరగా ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను.